ఉజ్జియా రాజు దేవుని గర్భాలయములోనికి యాజకులు మాత్రమే వెళ్ళాలి. ప్రధాన యాజకుడు, రాజు వెళ్ళకూడదు. రాజు రాజ్య పరిపాలన చేయాలి. యాజకులు దేవుని మందిరములో పరిచర్య చేయాలి. ఇది దేవుడు నియమించిన నియమం. రాజుని కదా అని గర్వపడ్డానికి వీళ్ళే. నేను రాజుని కదా, నేను మందిరములోకి వెళ్ళకపోవడం ఏంటి అనడానికి వీళ్ళే. రాజు గుమ్మము బయటే ఉండాలి మందిరములో, యాజకుడు మందిరము లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఐందవ గుడికి మనం వెళితే ఎంపీ వచ్చిన, రాష్ట్రపతి వచ్చిన, గవర్నర్ వచ్చిన, ప్రధానమంత్రి వచ్చిన గర్భగుడిలోనికి పూజారి మాత్రమే వెళతాడు. ఆ వ్యక్తి బయటే నిలబడతాడు. వాడు ఎవడైనా సరే బయటే నిలబడతాడు. ఒకవేళ పూజారి గారు కింద కూర్చో అంటే కిందే కూర్చుంటాడు, ప్రధానమంత్రి అయినా సరే. ఎందుకంటే దైవ భయం ఉంది వాళ్ళకి, దైవ భయం ఉంది. దేవుని మందిరములో నేను ఎలాగుండాలి అన్నటువంటి పరిస్థితి వాళ్ళు కెరుగు నడుస్తారు. కానీ క్రైస్తవుల దౌర్భాగ్యం ఏంటంటే, దేవుని సన్నిధిలోనికి యాజకుడు వెళ్ళవలసిన స్థలములోనికి నేను రాసుని కదా, నేను నాయకుడిని కదా అని త్వరపడి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక దైవజనుడు ఉండే స్థలములోనికి దైవజనుడే వెళ్ళాలి. కానీ మరి సామాన్యమైన మనుషుడు కానీ, ఒక నాయకత్వం కలిగిన వాడు కానీ వెళ్ళడానికి వీలులే. గర్భాలయములోనికి వెళితే చస్తాడు మనుషుడు, గర్భాలయములోకి వెళ్ళకూడదు. నెహెమ్యా కాలములో నెహెమ్యా మీద సన్బల్టు, టోబియా అనబడుతున్న వారు కుట్ర చేసి షమయాను ఇంట్లో బంధించారు. షమయాను ఇంట్లో బంధిస్తే షమయా ఇంట్లో బంధించబడ్డాడు అని చెప్పి నెహెమ్యా షమయా ఇంటికి వెళ్ళాడు. షమయా ఇంటికి వెళితే షమయా నెహెమ్యాకి ఏం ఆలోచన చేశాడు తెలుసా? ఇక్కడ ఉంటే శత్రువులు మనల్ని పట్టుకుంటారు, ఇక్కడ ఉంటే శత్రువులు మనం చంపేస్తారు, కనుక ఒక పని చేద్దాం, మనం వెళ్ళి గర్భాలయములో దాక్కుందామని చెప్పాడు. నెహెమ్యాకు తెలుసు, గర్భాలయములోనికి నాలాంటి వాడు వెళ్ళకూడదు, గర్భాలయములో నాలాంటి వాడు ప్రవేశించకూడదు, నాలాంటి వాడు గర్భాలయములోకి వెళితే దేవుడు మొత్తుతాడు, నేను అక్కడ చస్తాను. ఇదిగో ఇతడు నన్ను దేవుని చేత చంపించాలని ప్రయత్నం చేసి గర్భాలయములోకి వెళ్ళాలి అంటున్నాడని చెప్పి అతనితో ఏమని మాట్లాడాడు నెహెమ్యా? ఒక్కసారి వాక్యం చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. అటు తరువాత ఇంటికి వచ్చి తిని అతడు బయటకు రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి పోయి నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశించనంటిని. ఎందుకంటే గర్భాలయములోనికి యాజకుడు మాత్రమే వెళ్ళాలి, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. కానీ షమయా అంటాడు, మనము దేవుని మందిరంలోకి వెళ్ళి దాక్కుందామల్లా, దేవుని గర్భాలయపు లోపలికి వెళదాం, గర్భాలయపు లోపలికి వెళదాం. ఎప్పుడైతే గర్భాలయములోకి వెళ్ళాడో దేవుడే నెహెమ్యాని చంపేస్తాడు. ఎందుకంటే గర్భాలయములోనికి వెళ్ళడానికి వీళ్ళే, ఒక్క ప్రధాన యాజకునికి మాత్రమే ఆ అర్హత ఉంది. అలాంటి స్థలములోనికి ఇప్పుడు రాజైన ఉజ్జియా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అక్కడున్న యాజకులు, అయ్యా ఇది నీ పని కాదు, ఇది మా పని, నువ్వు వెళ్ళకూడదు గర్భాలయములోనికి అనంటే రాజుని నన్నే మీరు ఆటంకపరుస్తారా అని యాజకుల మీద కోపపడ్డాడు, యాజకుల మీద రౌద్రం చూపించాడు. ఉజ్జియా
దేవుని మందిరానికి శాశ్వతముగా దూరం అవ్వడానికి రెండవ కారణం, అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడానికి చొరవ చూపడం. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడానికి చొరవ చూపడం. గర్భాలయములోనికి వెళ్ళడానికి అర్హుడు కాడు. అతడు యాజకుడు కాదు, రాజు. రాజు రాజరికం చేయాలి, యాజకుడు యాజకత్వం చేయాలి. ఎందుకంటే అది దేవుడు నియమించినటువంటి నియమావళి. అయితే యాజకత్వం నేను చేస్తానని తాను బయలుదేరాడు. ఈ రోజున మనము ఎక్కడ ఉండాలో, ఏ స్థితిని దేవుడు మనకు కల్పించాడో అక్కడ ఉండి దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఏ కృపనిచ్చాడో, ఏ స్థితినిచ్చాడో, ఎక్కడ ఉండి ఆరాధించాలో అది ఎరిగిన వారమై మనం ఆ స్థితిలోనే ఉండి దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలోనికి నడిపించడానికి ఇష్టపడ్డాడో ఆ స్థితిలోనికి వెళ్ళాలి. కానీ ఈ రోజున ఒక భయంకరమైనటువంటి ఆలోచనని తెలుసా, సాతానుడు విశ్వాసుల్లో పుట్టిస్తున్నటువంటి ఒక భయంకర ఆలోచన, చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను బలిపీఠం ఎక్కేయాలా, నేను బలిపీఠం మీద నుంచి కనపడాలా, అందరికీ నేను బలిపీఠం మీద నిలబడాలా, ఇది ఆలోచన. దేవుడు నిన్ను ఒకవేళ ఆ స్థలానికి ఎక్కిస్తే తప్పనిసరిగా ఎక్కు. కానీ దేవుని యొక్క చిత్తములో లేకోకుండా, దేవుని ఉద్దేశం లేకుండా ఆరాటపడుతూ నేను కూడా బలిపీఠం ఎక్కాలా, నేను కూడా సేవకుడితో సమానంగా నిలబడాలా, నేను కూడా అక్కడుండి పాటలు పాడాలా, నేను కూడా అక్కడుండి బోధ చేయాలా, నేను కూడా అక్కడ ఉండి నా యొక్క పరిస్థితిని కనబరచాలని ఎన్నడూ కూడా తొందరపడవద్దు. అది భయంకరమైన శాపం, అది భయంకరమైన శాపం. చాలామంది స్టేజీ పైకి ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పాపం. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఏదైనా మీటింగ్కి వస్తే వాళ్ళను పొరపాటున అధ్యక్షుడు పైకి పిలవడం మానేసి కానీ మర్చిపోతే కింద కూర్చున్న మనిషి తిప్పలు దేవుడికి ఎరుక. ఎంత రుసరుసలాడిపోతాడో, ఎంత బాధపడిపోతారో. ఎందుకంటే నన్ను గౌరవించలా, నన్ను పైకి పిలవలా, ఏం పైకి పిలవడానికి? దేవుని యొక్క చిత్తములో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతే తప్ప మనమేమి ఆరాటపడక్కరలా. ఉజ్జియా వెళ్ళకూడని స్థలం అది గర్భాలయములో కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ప్రజల పక్షాన దేవుని యొద్దకు అతడు వెళ్ళాలి. అలాంటిది ఇతడు ధూపం వేయడానికి బయలుదేరాడు. దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఏ పరిస్థితిలో ఉంచాడో, మనకి ఏ యోగ్యతనిచ్చాడో దానిని ఎరిగి ఆ స్థితిలోనే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి.